హాయ్ ఫ్రెండ్స్, ఇది వైజాగ్లోని మాధవధారలోని మాధవస్వామి ఆలయం అండి. ఈ టెంపుల్ లోపల సొరంగ మార్గం కూడా ఉందండి. ఇదైతే జలధార అండి. 365 రోజులు ప్రతినిత్యము ఇలాగ జలధార ప్రవహిస్తూనే ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఈ మంచినీళ్ళు తాగి స్నానం అవి చేస్తూ ఉంటారండి. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా పోతాయని నమ్మకం అండి. ఈ జలధార అనేది 365 రోజులు ప్రతినిత్యం ఇలాగే ప్రవహిస్తూ ఉంటుందండి. ఇక్కడైతే స్వామివారు స్వయంబండి. ఇక్కడ పైన వేణుగోపాల స్వామి ఆలయము, అలాగే మల్లికార్జున స్వామి ఆలయం కూడా ఉందండి. ఎటు చూసినా కూడా పచ్చని చెట్లు, కొండలే అండి. చాలా ఆహ్లాదకరంగా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి టెంపుల్ అయితే. ఈ కొండలపైన మనకి మెడిసిన్కి కావలసిన ఆయుర్వేదిక్ మూలికలు అవి కూడా ఉన్నాయని చెప్తారండి. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మాధవ స్వామిని దర్శనం చేసుకొని తర్వాత సింహాద్రి అప్పన్న స్వామిని దర్శనం చేసుకుంటారండి. అలాగే ఈ జలధార అనేది రామానుజ స్వామివారు ఈ గంగను ఏర్పాటు చేశారంటండి. ఈ టెంపుల్లో ప్రతి మాఘమాసంలో వచ్చే 4 ఆదివారాలు చాలా ప్రత్యేకమండి. ఈ 4 ఆదివారాలు ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాగే కళ్యాణోత్సవం కూడా ఉంటుందండి. సింహాద్రి అప్పన్న స్వామి మాధవ స్వామి ఇద్దరు అన్నతమ్ములంటండి. గర్భాలయంలో అయితే రహస్య సొరంగ మార్గము ఎక్కడికి ఏ దారి ఎలా వెళ్తుందని అయితే ఇప్పటికీ ఎవరు సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారండి. అదైతే ఇక్కడ అంతు చిక్కని రహస్యాలండి. ఇంకా మేమైతే ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. కింద పైన పంతులు గారు ప్రసాదం కూడా మంచిగా పెట్టారు, తిన్నాము. మాకైతే దర్శనం చాలా చక్కగా జరిగిందండి. ఎంత ప్రశాంతంగా ఉందో అండి టెంపుల్ అయితే. అసలు ఎవ్వరూ లేరండి. ఈ టెంపుల్ 3వ శతాబ్దం అని చెప్తున్నారండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి, సింహాద్రి అప్పన్న స్వామి కంటే ముందే ఇక్కడ ఈ టెంపుల్ ఉందండి. స్వామివారు వెలిచారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మెట్ల మార్గము సింహాద్రి వరకు వెళ్తుందండి. సింహాద్రి అప్పన్న స్వామి వరకు అండి. సింహాచలం వరకు ఈ మెట్ల మార్గం ద్వారా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చటండి. 3-4 కిలోమీటర్స్ వస్తుందని చెప్పారు. ఇంకా మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా బాగుందండి టెంపుల్ అయితే, మాకు బాగా నచ్చింది. పీస్ఫుల్గా ఉందండి. ఓకే అండి, మరి బాయ్.